నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ అనిల్. కేంద్ర మంత్రి జయశంకర్ పై లండన్ లో కల్కిస్తాన్ ఉగ్రవాదులు దాడి. లండన్ పర్యటనకి వెళ్లిన కేంద్ర మంత్రి జయశంకర్ గారిపై నిన్న సాయంత్రం అయితే టెర్రరిస్టుల దాడి జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. కల్కిస్తాన్ ఏర్పాటు వాదులు ఎవరైతే ఉంటారో జయశంకర్ తను వెళ్తున్న కారుపై హఠాత్తుగా వాళ్ళు ముందుకొచ్చేసి భారతదేశ పతాకాన్ని అగౌరవంగా చూపిస్తూ అక్కడ కల్కిస్తాన్ ఏర్పాటు చేయాలని నినాదాలతో లండన్ లో తనపై దాడి చేసినట్టు కూడా కనబడతా ఉంది. లండన్ విదేశీ పర్యటనకి వెళ్ళిన జయశంకర్ గారు ఈ నెల 4వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు అక్కడ కొన్ని సంబంధిత వ్యవహారాలు చూసుకోవడానికి కొన్ని పలు కార్యక్రమాలకి అటెండ్ కావడానికి అయితే విదేశీ శాఖ కేంద్ర మంత్రి వాళ్ళు జయశంకర్ గారు అయితే లండన్ కి వెళ్లారు. ఆ నేపథ్యంలో అక్కడ కల్కిస్తాన్ ఏర్పాటు చేయాలనే వాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జయశంకర్ వస్తున్న సమయంలో రోడ్డుపైకి వచ్చి అనేక నినాదాలతో ఏదైతే ఇండియాలో కల్కిస్తాన్ సంబంధిత దేశం ఏర్పాటు కోసము కృషి చేయాలన్నట్టు కూడా నినాదాలతోని రోడ్లపైకి వచ్చిన తరుణం కనబడతా ఉంది. అక్కడ సెక్యూరిటీ సంబంధిత లోపాలైతే ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. లండన్ లో భారతదేశానికి సంబంధించిన కేంద్ర మంత్రిపై అక్కడ టెర్రరిస్టులు దాడి చేయడానికి కూడా భారతదేశం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంత లోపం కనిపిస్తా ఉంది, ఎందుకంత సీరియస్నెస్ లేదు, కేంద్ర మంత్రి వస్తా ఉన్నాడంటే సెక్యూరిటీ ఎందుకంత బలంగా లేదన్నట్టు కూడా అక్కడ లండన్ సంబంధిత అధికారులను కూడా ప్రశ్నించే తరుణం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే లండన్ పోలీసులు ఎవరైతే కల్కిస్తాన్ సంబంధించిన టెర్రరిస్టులు ఉంటారో వాళ్ళని అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో అలచలైపోతా ఉన్నాయి. ఒక కేంద్ర మినిస్టర్ జయశంకర్ గారికి రక్షణ లేదు అన్నట్టు కూడా ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఈ వివాదం కూడా చాలా తారస్థాయికి చేరినట్టు కూడా కనబడతా ఉంది. కేంద్ర మంత్రి విదేశాల వ్యవహారాలు చూసుకునే వ్యక్తి విదేశాల పనుల మీదనే భారతదేశం సంబంధించిన కొన్ని పనుల వల్లనే ఆయన అయితే లండన్కి వెళ్ళడం అయితే జరిగింది. లండన్కి వెళ్ళిన సమయంలో జయశంకర్ పై అక్కడ దాడి చేయడం అయితే జరిగింది. దాదాపుగా తన కారు దగ్గరికి చాలా దగ్గరికి అయితే రావడం అయితే టెర్రరిస్టులు అయితే రావడం అయితే జరిగింది. అక్కడ సెక్యూరిటీ లోపంగా మనకైతే కనబడతా ఉంది. ఆ వీడియోలో మనకైతే సెక్యూరిటీ లోపం వల్లనే అంతవరకు అంత దగ్గరగా ఆ టెర్రరిస్ట్ కల్కిస్తాన్ సంబంధించిన టెర్రరిస్ట్ దగ్గర రావడానికి ప్రయత్నించారన్నట్టు కూడా కనబడతా ఉంది. ఈ టెర్రరిస్టులు ఒక లండన్ అనే కాదు, విదేశాలలో భారతదేశం సంబంధించిన ఏ మంత్రి వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. దీని మీద ఇప్పటికే భారతదేశం కూడా చాలా ఫైర్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎవరైతే కల్కిస్తాన్ సంబంధిత ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నట్టు కూడా ప్రయత్నం చేస్తా ఉంది. లండన్ లో అయితే జయశంకర్ గారు అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే సేఫ్ జోన్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. లండన్ సంబంధిత పోలీస్ అధికారులు కూడా అక్కడ అన్ని వాటికి సంబంధిత సెక్యూరిటీ సంబంధించిన బలంగా పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. ఈ నెల 9 వరకు కూడా జయశంకర్ గారు లండన్ లో వివిధ కార్యక్రమాలకు అటెండ్ అయ్యే పరిస్థితి అయితే కనబడతా ఉంది. కాబట్టి అక్కడ ఇంకా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలన్నట్టు కూడా విదేశీ శాఖకు సంబంధించిన అధికారులు అయితే ఆదేశం అయితే లండన్కి అయితే పంపించినట్టు తెలుస్తా ఉంది.